ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. శ్రీమతి మణి అమ్మ 87 సంవత్సరాలు. శ్రీ సాయి సచ్చరిత్రను మరాఠీ నుండి తెలుగులోకి ఓవి టు ఓవి అనువదించిన వారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడీ ప్రచురించిన ప్రముఖ పుస్తకాల్లో ఒకటి మణి అమ్మగారు అనువాదించిన శ్రీ సాయి సచ్చరిత్ర. శ్రీ సాయిబాబా సంస్థాన్ ప్రచురించినప్పటి నుండి శ్రీ సాయి సచ్చరిత్ర లక్షలాది కాపీలు అమ్ముడయ్యాయి. ఆమె తన జీవితాంతం సాయిబాబా సేవకే అంకితం చేసింది. హైదరాబాదులోని ప్రముఖ మురికివాడ ప్రాంతమైన కిషన్ బాగ్లో సాయి మందిరాన్ని స్థాపించి అక్కడే నివసిస్తూ రాత్రింబగళ్ళు సాయినాథునికి తన సేవలు అందిస్తూ ఉండేది మణి అమ్మ. ఆమె హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ నిజాం కింద చాలా సంవత్సరాలు పనిచేసింది. ఆమె 1940లో మొదటిసారి షిరిడీని సందర్శించింది మరియు అప్పటి నుండి క్రమం తప్పకుండా షిరిడీని సందర్శిస్తూ ఉండేది. ఆమె షిరిడీలో ఎక్కువ కాలం 1973 నుండి 1978 సంవత్సరం వరకు ఉంది మరియు ఈ సమయంలో ఆమె సమాధి మందిరం ద్వారకామాయి మరియు చావిడిలో బాబాకు సేవ చేస్తూ తన సమయాన్ని గడిపేది. ఆమె వీలైనంత వరకు స్థలం దొరకకపోతే గురుస్థాన్ సమీపంలో నిద్రించేది. ఆమె బస చేసిన సమయంలో ఆమె సచ్చరిత్ర పారాయణం చేయడం ప్రారంభించింది మరియు పూర్తిగా సచ్చరిత్రతో ప్రేమలో పడింది మరియు ఆమె ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులోని భక్తులు సచ్చరిత్ర ఆనందాన్ని ఆస్వాదించగలరా అని ఆలోచించింది. మరాఠీ నేర్చుకోవడం ద్వారా మరియు షిరిడీని సందర్శించే లేదా షిరిడీలో నివసించే వివిధ భక్తుల నుండి సహాయం తీసుకోవడం ద్వారా సచ్చరిత్రను అనువాదించడం ప్రారంభించింది మణి అమ్మ. ఆమె షిరిడీలో దాదాపు 9 అధ్యాయాలను పూర్తిగా అనువదించింది మరియు తర్వాత ఆమె హైదరాబాదుకు తిరిగి వచ్చి 1983 నాటికి మరో 20 అధ్యాయాలను పూర్తి చేసింది. తర్వాత ఆమె కిషన్ బాగ్లోని బాబా ఆలయాన్ని నిర్మించడంలో మునిగిపోయింది మరియు సచ్చరిత్ర అనువదించే పనిని పూర్తిగా మర్చిపోయింది. ఆ తర్వాత సాయివాణి మాసపత్రిక సంపాదకులు ఆమె వద్దకు వచ్చి కొన్ని వ్యాసాలను తమ పత్రికకు అందించమని కోరారు. ఆ పత్రికలో మణి అమ్మ సచ్చరిత్ర ప్రచురణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఆమె మిగిలిన అధ్యాయాలను పూర్తి చేయడం ప్రారంభించింది. అనువాదన పని 1991లో పూర్తయింది. పుస్తకం ప్రచురించడం మొదలుపెట్టాక భారీగా అమ్ముడయ్యాయి. ఆ తర్వాత మరో 2 సంచికలు ముద్రించబడ్డాయి. శ్రీ సాయిబాబా సంస్థాన్ 2005 సంవత్సరంలో ప్రచురణ చేపట్టింది. మణి అమ్మ అనువాదించిన పవిత్ర శ్రీ సాయి సచ్చరిత్ర తర్వాత కన్నడ మరియు తమిళ్ భాషల్లోకి అనువదించబడింది. శ్రీ సాయి సచ్చరిత్రతో పాటు ఆమె సాయిబాబాపై అనేక ఇతర రచనలు తెలుగులోకి అనువాదించారు. ఆమె చివరి రచన డాక్టర్ కేశవ్ భగవంత్ గవాన్కర్ రాసిన మరాఠీ పుస్తకం షిరిడీ చే సాయిబాబా అనువాదం చేశారు. ఇది ఇంకా ప్రచురింపబడలేదు. శ్రీమతి మణి అమ్మ మరణం ఈ ప్రపంచానికి, ముఖ్యంగా తెలుగు మాట్లాడే సాయి భక్తులకు తీరని లోటు. ఆమె జీవితాంతం కొనసాగించిన అద్భుతమైన నిస్వార్థ సాయి భక్త సేవకు వారు ఎప్పటికీ ఆమె రుణపడి ఉంటారు. ఆమె డిసెంబర్ 17, 2016 శనివారం సాయంత్రం 6 గంటలకు తన నివాసంలో శ్రీ సాయి మహారాజ్ దివ్య చరణాలలో ఐక్యమయ్యారు. మణి అమ్మ గారు మన సాయి సచ్చరిత్రను తెలుగులోనికి మార్చిన మహా సాయి భక్తురాలు. ఈమె సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం చేసేవారు.
మరాఠీలో ఉన్న హేమద్ పంత్ రాసిన సాయి సచ్చరిత్రను ఓవి టు ఓవి తెలుగులోకి అనువదించిన వారు మణియమ్మ. షిరిడీలో 6 సంవత్సరాలు ఉద్యోగం వదిలి షిరిడీకి వెళ్ళి ఉండి మరాఠీ నేర్చుకొని సాయి సచ్చరిత్రను రాశారు తెలుగులోకి. ఈమె ఆ రోజుల్లో పడిన కష్టం ఇంకెవ్వరూ కూడా చెయ్యలేరు. ఆ రోజుల్లో 1965-70 ప్రాంతంలో తెలుగువారికి ఆహారపు అలవాటులు వేరు. 6 సంవత్సరాలకు పైగా షిరిడీలో ఉండి సాయి సచ్చరిత్రను హేమడ్ పంత్ గారు రాసిన మరాఠీ సాయి సచ్చరిత్రను మణియమ్మ కఠోరమైనటువంటి తపస్సు చేసి అంత మరాఠీ ఛందస్సులో ఉన్న సాయి సచ్చరిత్ర అది అర్థం చేసుకోవటం చాలా కష్టం. అని అమ్మగారు తెలుగు ఎంఏ లిటరేచర్, ఇంగ్లీష్ ఎంఏ లిటరేచర్, సంస్కృతం ఎంఏ లిటరేచర్ చేశారు. అటువంటి ఆవిడ మరాఠీ అర్థం చేసుకొని రాయడం ఎంత కష్టం. లాంటిది ఈమె మరాఠీ నేర్చుకొని ఒక్క అక్షరం కూడా తేడా రాకుండా మరాఠీ నుంచి తెలుగు ఓవి టు ఓవి సచ్చరిత్ర అనువాదించారు మణియమ్మ గారు. రోజుల్లో సరి అయిన సౌకర్యాలు కూడా షిరిడీలో ఉండేది కాదు. గురుస్థాన్ దగ్గర పేపర్స్ పరుచుకొని పడుకునేవారు. షిరిడీలో భిక్ష చేసి 6 సంవత్సరాలు ఉండి సచ్చరిత్ర అనువాద యజ్ఞం చేశారు. అప్పట్లో షిరిడీలో నివసించే శివనేశ్వర్ స్వామి వారు ఆయన సరదాగా ఈమెను పేపర్స్ వేసుకొని పడుకుంటున్నారని పేపర్స్ అమ్మాయి అని పిలిచేవారు. తర్వాత కాలంలో అక్కడ వేప చెట్టు కింద పడుకొని నిద్రించేది ఆమె. మణియమ్మ గారు సమాధి మందిరం అంతా బట్ట పెట్టి తుడిచేది. హారతులు పళ్ళాలు అన్నీ కూడా కడిగి ఇచ్చేది. ఈమె ఈ విధంగా చేసినందుకు సంస్థానం వారు బాబాకు నివేదన చేసిన దానిలో నుంచి ఒక 4 ముద్దలు ఈమెకు ఇచ్చేవారట. ఆహా, ఎంతటి అదృష్టవంతురాలు! ఈమె చేస్తున్నటువంటి సేవను చూసి సంస్థానం వారు నిజాయితీని చూసి ఆవిడకు భోజనం ఉండటానికి కాస్త వసతి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రోజుకు కొంచెం కొంచెంగా ట్రాన్స్లేషన్ చేయడం ప్రారంభించారు మణియమ్మ గారు. అప్పట్లో ఏవి ట్రాన్స్లేటర్స్ లేవు. ఆమె ఒకటే అడిగారు బాబాను, నేను ఏ సంకల్పంతో అయితే సచ్చరిత్రను అనువాదన చేస్తున్నానో నువ్వే దానిని పూర్తి చేసే శక్తిని నాకు ఇవ్వు బాబా అని ప్రార్థించింది. సచ్చరిత్రయే చివరి తోడుగా అనుకొని చివరి వరకు సచ్చరిత్రనే ప్రేమించారు. క్షణం దానిని తెలుగులోకి అనువదించాలని పరితపిస్తూ మాట్లాడుతూ సాయిలో ఐక్యమయ్యారు మణియమ్మ గారు. ఈమె రాసిన ఉపోద్ఘాతంలోని ఒక విషయం ఎంత చక్కగా రాశారంటే, ఎండ తీవ్రతకు వర్షంలో తడవకుండా ఉండడానికి చెట్టు నీడకు చేరుతాం. ఎప్పుడు మనకు ఎన్నో తాపత్రయాల నుంచి సచ్చరిత్ర అనే నీడలోకి మనం రావాలి. సాయిబాబా మధుర మనోహర మూర్తి, వారి మధుర మనోహర రూపాన్ని, మధుర మందహాస వదనాన్ని, మధుర దరహాసాన్ని, మృదు మధుర వచనాలను, మధురమైన ఉపదేశాలను, మధుర బోధన పద్ధతిని, మధుర సంభాషణ పద్ధతిని, మధుర హాస్య వినోదాలను, మధుర ప్రేమామృతాన్ని ప్రవహింపజేసే మధురమాయి సాయి సచ్చరిత్ర. ఆహా, ఎంత అద్భుతంగా రాశారు మణియమ్మ గారు. మనందరం కూడా వీలైతే తప్పకుండా శ్రీమతి మణియమ్మ గారు అనువాదించిన ఓవి టు ఓవి శ్రీ సాయి సచ్చరిత్రను కూడా చదివే ప్రయత్నం తప్పకుండా బాబా గారి అనుగ్రహంతో చేయాలని, బాబా మనకు అనుగ్రహాన్ని మనందరికీ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటున్నాను. ఎంతో గొప్ప అదృష్టవంతురాలు శ్రీమతి మణియమ్మ గారు మనందరి కోసం తెలుగులోకి అనువాదించారు. మన సాయి తండ్రి మనందరి తెలుగువారి కోసం ఆమె చేత అనువదింపజేసేలా చేశారు. కాబట్టి వీలైతే మనందరం కూడా చదివే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మణియమ్మ గారు రచించినది. మరొక వీడియోలో మరొక సాయి లీల కోసం తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.